రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో దూడల పోషణలో మేలైన యాజమాన్యం గురించి చిన్నదోర్నాల పశు వైద్యులు డాక్టర్ వైవివిఎన్ ఫణీంద్ర కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా మనం ఈరోజు దూడల పోషణలో మేలైన యాజమాన్యం గురించి మరి పశు యజమానులకు అంటే రైతు సోదరులకు సమాచారం కొంత అందిద్దాం సార్. దీనికి సంబంధించి ముఖ్యంగా దూడల పోషణలో మేలైన యాజమాన్యం గురించి తెలియజేయండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ముఖ్యంగా నేర్చుకునే విషయం ఏంటంటే దూడల పెంపకము, పోషణ, వాటి యాజమాన్యం పద్ధతుల గురించి కొన్ని నేర్చుకుందాము. మొదటగా దూడల విషయానికి వస్తే మన పెద్దోళ్ళు చెప్పేది ఒకే ఒక విషయము, నేటి దూడలే రేపటి పాడి పశువులు అంటారు. అంటే ఈరోజు ఏదైనా కానీ మంచి పాలిచ్చే పశువులు ఎప్పుడైనా మనం చూసామంటే అవి ఒకప్పుడు దూడలుగా ఉన్నప్పుడు వాటికి తీసుకున్న జాగ్రత్త, శాస్త్రీయ పద్ధతిలో వాటికి తీసుకున్న యాజమాన్య పద్ధతులు, పోషణ, వాటికి ఏదైనా రోగం వచ్చినప్పుడు వాటికి తీసుకునే నివారణ చర్యలు, రోగం రాకుండా మనం తీసుకునే నివారణ చర్యలు, ఇవన్నీ కూడా చాలా మనకి వాటి మీద ప్రభావం చూపిస్తాయన్నమాట. ఇవన్నీ కలిపి కరెక్ట్గా వాటిని చూడగలిగితేనే మనకి పాడి పశువులు అనేవి రేపటి రోజున మంచి పాలిచ్చే పశువులుగా మనం తీర్చిదిద్దవచ్చు అనమాట. కాబట్టి భవిష్యత్తులో మనం ఎప్పుడైనా కానీ అధిక పాలనిచ్చే పాడి పశువుల్ని పొందాలంటే ముఖ్యంగా దూడ యొక్క యాజమాన్య పద్ధతులు శాస్త్రీయ పద్ధతుల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే వాటిని మంచి పాలిచ్చే పశువులుగా మనం తీర్చిదిద్దగలం అన్నమాట. ముఖ్యంగా వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దూడ యొక్క యాజమాన్యం అనేది ఎప్పుడైనా కానీ దూడ తల్లి యొక్క కడుపులో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పటి నుంచే మనం జాగ్రత్త తీసుకోగలిగితే అప్పుడే మనము వాటిని మంచి పాలిచ్చే పశువులుగా తీర్చిదిద్దగలం అన్నమాట. ఇందులో ముఖ్యంగా దూడలు పుట్టిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే అవి తినడం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే దూడలుగా ఉన్నప్పుడు వాటికి కొన్ని రోగాలు వస్తుంటాయి, చిన్న చిన్న రోగాలు. వాటినన్నిటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వీటిలో కొన్ని ముఖ్యమైన చర్యలు మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం అనమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ దూడ పుట్టగానే మనం కొన్ని అత్యవసరంగా ఖచ్చితంగా చేయవలసిన పనులు ఉంటాయన్నమాట వాటికి. అందులో మొట్టమొదటి పని ఏంటంటే వాటి మీద వచ్చే శ్లేష్మ పొరని తొలగించాలి. ఎప్పుడైనా కానీ దూడ పుట్టినప్పుడు వాటి మీద మ్యూకస్ లేయర్ అనేది అంతా కప్పబడి ఉంటుందన్నమాట. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ మ్యూకస్ లేయర్ ఉండడం వల్లనే అది మొత్తం గాలి పీల్చుకొని దాని ద్వారానే ఆహారము మొత్తం అందుతుందన్నమాట. బట్ ఒక్కసారి అది బయటకు వచ్చిన తర్వాత అది బయట వాతావరణానికి అలవాటు పడాలి, బయట గాలి పీల్చుకోవాలి, బయట పాలు తాగాలి, అన్నీ చేయాలి అన్నప్పుడు దూడ శరీరం మీద ఉండే శ్లేష్మ పొరను మొత్తం మనం తొలగించాలి. అలా తొలగించని పక్షంలో ఏమవుతుందంటే అది గాలి తీసుకోవడం ఇబ్బంది అయ్యి గాలాడకుండా ఎమ్మడే స్పృహ తప్పి పడిపోవడం కానీ, లేకపోతే ఆ చర్మం అంతా తడిబారిపోయి టెంపరేచర్ అంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల అది చలి జ్వరం వచ్చి దానివల్ల చనిపోవడం కానీ ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఆ శరీరం మీద ఉన్న మ్యూకస్ పొరని మనం మొత్తం నీట్గా చేత్తో కానీ, ఒక ఎండు గడ్డితో కానీ, ఒక నీట్గా ఉండే ఒక క్లాత్తో, ఒక గుడ్డతో కానీ నీట్గా క్లీన్ చేసేయాలి. అలానే క్లీన్ చేసిన తర్వాత ఆ దూడని తల్లి ముందు ఉంచాలి ఖచ్చితంగా. అలా తల్లి ముందు ఉంచడం వల్ల ఆ తల్లి దూడని నాకుతుంది. ఆ నాకడం వల్ల ఆ తల్లికి బిడ్డకి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అలా అవినాభావ సంబంధం ఏర్పడమే కాకుండా ఆ శ్లేష్మ పొర, ఆ మ్యూకస్ పొర అంతా పోయినప్పుడు ఆ టెంపరేచర్ అనేది బాడీలో పెరిగి ఆవు చలిబారిన పడకుండా వేడి అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మనం చేత్తో అయినా చేయొచ్చు, లేదా ఆవు ముందు పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆవు రెస్పాండ్ అవుతుంది, రెస్పాండ్ అవ్వదు. అలా రెస్పాండ్ అవ్వని పక్షంలో పొడిగుడ్డను తీసుకొని లేదా ఎండుగడ్డిని తీసుకొని నీట్గా క్లీన్ చేయాలన్నమాట. ఆవు ఎప్పుడైనా రెస్పాండ్ అవ్వనప్పుడు ఆ దూడ మీద కొంచెం ఉప్పు, తౌడు ఏదైనా చల్లినప్పుడు ఆవు అనేది దాన్ని నాకడం స్టార్ట్ చేస్తుంది దూడని. అలా నాకడం వల్ల కూడా అది స్టార్ట్ అవుతుంది అన్నమాట చేయడం. దీంతోపాటు కొన్ని దూడలు పుట్టిన వెంటనే శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట. ఆ శ్వాస తీసుకోకపోవడానికి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఈ శ్లేష్మ పొర ఉండడం అన్నమాట. అదే తొలగించాలి. అలా తొలగించినప్పుడు కూడా మనకి ఊపిరి ఆడినప్పుడు ఏం చేయాలంటే వెనక కాళ్ళని పట్టుకొని తల కిందికి పెట్టుకొని గట్టిగా 2-3 సార్లు విదిలించాలి. అలా విదిలించినప్పుడు రక్త ప్రసరణ అనేది కాలు నుంచి తల భాగం వరకు మొత్తం రక్త ప్రసరణ స్టార్ట్ అయ్యి అప్పుడు దాని తలకి బాడీ మొత్తానికి ఊపిరాడడం, గాలాడడం, రక్త ప్రసరణ జరగడం వల్ల ఆ గాలి అనేది బాడీ మొత్తం వస్తుంది. అప్పుడు కొంచెం ఎమ్మడే స్పృహలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ సూక్ష్మ పొరని తొలగించిన తర్వాత
దూడ ఎప్పుడైతే మంచిగా గాలి తీసుకుంటుంది, బాగుంది అనిపించినప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దూడల యొక్క బొడ్డు కత్తిరించడం. ఈ బొడ్డు కత్తిరించడం అనేది ముఖ్యమైనది అనమాట. మనం ఎలా అంటే అలా వదిలేసి చేత్తో లాగడము ఇలా చేయకూడదు. ఖచ్చితంగా ఆ తల్లి కడుపు నుంచి వచ్చే బొడ్డు తీగని దూడ యొక్క బొడ్డు నుంచి 2 ఇంచులు దూరంలోకి ఒక తాడుని తీసుకొని దాని చుట్టూ చుట్టేయాలి. దాని తర్వాత టించర్ వేడిని తీసుకోవాలి. ఆ టించర్ని కూడా బొడ్డు చుట్టూ పూసేసి అలానే ఈ దారానికి కూడా మొత్తం నీట్గా పూసేసి దాని తర్వాత ఒక సిజర్తో ఆ దారం కట్టిన తర్వాత భాగంలో కట్ చేయాలి. అలా కట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఏమీ సోకకుండా ఆ నేల మీద ఉండే మట్టి కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ, ఇంకేదైనా యూరిన్ కానీ, పేడ కానీ తగలకుండా ఉండడం వల్ల దాన్ని ఎటువంటి రోగాలు రాకుండా, అంటే బొడ్డువాపు వ్యాధి అనేది ఒకటి వస్తుంది. ఆ బొడ్డువాపు వ్యాధి వచ్చిందనుకోండి, అది అత్యంత ప్రమాదకరమైనది. చాలా దూడలు వాటి వల్ల చనిపోతూ ఉంటాయి కూడా. ఆ బొడ్డు మొత్తం చీము పట్టేసి ఇంకా ఎన్నిసార్లు యాంటీబయాటిక్స్ వేసినా, ఇంజెక్షన్స్ వేయించినా, ఏమేపించినా తగ్గవన్నమాట. కాబట్టి అలా ఇన్ఫెక్షన్ రాకుండా ముందుగానే బొడ్డు కత్తిరించే విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. దాని తర్వాత అత్యంత ముఖ్యమైన స్టెప్ ఏంటంటే జున్ను పాలు తాగించడం. ఆవు నుంచి వచ్చే పాలు ఈయన వెంటనే మొదట వచ్చే పాలని, జున్ను పాలని కొలోస్ట్రమ్ అంటారు అనమాట. ఫస్ట్ మిల్క్ ఆఫ్ ద కౌ, వీటిని కొలోస్ట్రమ్ అంటారు. ఈ కొలోస్ట్రమ్ అనేది ఆవు నుంచి దూడ వచ్చిన అరగంట నుంచి 45 నిమిషాల లోపు ఖచ్చితంగా తాగిపియాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చే జున్ను పాలల్లో విటమిన్ ఏ, మాంసకృత్తులు, ఇమ్యునోగ్లోబులిన్స్, దీంతో పాటు అనేక రకాలైన ఖనిజ లవణాలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ పాలల్లో యాంటీబాడీలు దూడకి రోగనిరోధక శక్తి ఇచ్చి దూడల్ని ఎటువంటి వ్యాధులు రాకుండా 3 నెలల వరకు అవే కాపాడుతుంటాయి. కాబట్టి ఇవి దూడ యొక్క ప్రేగుల్లోకి 2 గంటల లోపు మాత్రమే అబ్జర్వ్ అవుతాయి. 2 గంటల తర్వాత ఆ శోషణం చేసుకునే శక్తి అనేది దూడకి తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి అరగంట నుంచి 45 నిమిషాల లోపు ఖచ్చితంగా ఈ జున్ను పాలు ఖచ్చితంగా తాగియాలి. అలా తాగిచ్చిన పక్షంలో రోగనిరోధక శక్తి వచ్చేసి ఎటువంటి రోగాలు రాకుండా చిన్న చిన్న వాటికి ఎమ్మడే సిక్ అయిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట దూడలు. ఓకే సార్, మరి దూడల పెంపకంలో గల మెలకువలు, యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పేయ దూడల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ఇప్పుడు దూడల పెంపకంలో పోషణ అత్యంత ముఖ్యమైనది. మరి దాని గురించిన వివరాలు కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్. ఓకే, ఫస్ట్ ఈ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత దూడని తల్లి నుంచి వేరు చేస్తారనమాట. వీటిని వీనింగ్ అంటారు. కొన్ని చోట్ల షెడ్స్లో పెద్ద పెద్ద ఫామ్స్లో కట్టుకున్న వాళ్ళు ఏంటంటే పుట్టిన 2-3 రోజుల్లోపే వాటిని సపరేట్ చేస్తారు. ఆ వీనింగ్ చేయడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దూడలకి మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి సులభతరం అవుతుంది. దాంతోపాటు దూడలకి తల్లిపాలు ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో డయేరియా వంటి రోగాలు వస్తుంటాయి అన్నమాట. ఈ రోగాలు రాకుండా కూడా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు తల్లికి ఏదైనా రోగం చేసినప్పుడు వాటికి మనం మందులు వాడుతూ ఉంటామన్నమాట. ఇలాంటి టైంలో ఆ తల్లి నుంచి బిడ్డకి రోగాలు రాకుండా, సంక్రమించకుండా ఉపయోగపడుతుంది. దీంతోనే పాటు దూడలు పుట్టిన వెంటనే తల్లి నుండి వేరు చేయడం వల్ల తల్లి ఆవులు దూడలు లేకుండానే పాలు ఇచ్చుటకి అలవాటు పడతాయి. అంటే ఆ దూడ ఏదైనా కారణం వల్ల కానీ, ఏదైనా వల్ల కానీ ఒక వారంలో 10 రోజుల లోపల చనిపోయింది అనుకోండి, ఎప్పుడైనా కానీ తల్లి అనేది పాలు ఇవ్వడం ఆపేస్తుంది. కానీ ఇలా 2-3 రోజుల లోపే మనము సపరేట్ చేయడం వల్ల ఈ పాలు ఇచ్చడానికి దూడ లేకపోయినా కానీ తల్లి పాలు ఇవ్వడానికి అలవాటు పడుతుంది అనమాట. కాబట్టి ఇలా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ దూడల పోషణ గురించి వెళ్తే ఫస్ట్ ఈ దూడలకి 4 నుంచి 5 రోజుల లోపు వాటి శరీర బరువులో 1/10 భాగం పాలు ఇవ్వాలి. అంటే ఒక దూడ 20 కేజీలు పుట్టిందనుకోండి, వాటికి మనం 1/10 వంతు అంటే 2 లీటర్ల పాలు అనేది ఒక రోజున సరాసరి ఇవ్వాలి మనం. అది మొదటి 4 నుంచి 5 రోజుల వరకు. దాని తర్వాత 2 వారాల వరకు, 4 నుంచి 5 రోజుల తర్వాత నెక్స్ట్ వచ్చే ఒక 2 వారాల వరకు 1/15 వంతు పాలు ఇవ్వాలన్నమాట. అంటే 20 కేజీల దూడకి 1.5 ml పాలు ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. దీని తర్వాత మళ్ళీ తదుపరి 2 వారాలు 1/20 వంతు పాలు ఇవ్వాలి. అంటే మీరు వారాలు పెరిగే కొద్దీ పాలు తగ్గిస్తున్నాము అనుకోవచ్చు. కానీ పాలు తగ్గించే క్రమంలో వాటికి కాఫ్ స్టార్టర్ అని ఒక ఫీడ్ ఉంటుందన్నమాట. మనం ఇంట్లో తయారు చేసుకునే ఒక మిశ్రమం, దాన్ని వాటికి పెట్టడం అలవాటు చేయాలి. అప్పుడు వాటికి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. ఈ పాలు ఏంటంటే ఆవుకు కావాల్సిన ఎనర్జీని, మినరల్స్ని కొన్నిటిని ఇస్తాయి. దీంతోపాటు కొంచెం ప్రోటీను ఇవన్నీ కావాల్సి వస్తుంది అనమాట, శక్తి. వీటి కోసం మనం కాఫ్ స్టార్టర్స్ని ఇవ్వడం వల్ల ఆ దూడల్లో ఉత్పత్తి అంటే పెరిగే శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. 1/20 వంతు పాలు ఇచ్చినప్పుడు
అంటే 20 కేజీల ఉన్న దూడకి 1 కేజీ పాలు మాత్రమే ఇవ్వాల్సి వస్తుందన్నమాట. దీని టైంలో మనం ఏం చేయాలంటే వీటికి కాఫ్ స్టార్టర్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఈ కాఫ్ స్టార్టర్స్ అనేవి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేసుకోవచ్చు అంటే మనము జనరల్గా ఒక 100 కేజీల స్టార్టర్ తయారు చేసుకోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. దాని ప్రకారము 40 కేజీల మొక్కజొన్నలు, 25 కేజీల వేరుశనగ పిండి అంటే గానుగ పిండి, ఇంకో 25 కేజీలు సోయాబీన్ కేక్, 6 కేజీలు మొలాసిస్, 1 కిలో ఎముకల పొడి అంటే మినరల్ మిక్చర్ మనకు ఆసుపత్రిలో అక్కడ దొరుకుతుంది. దాంతోపాటు 2 కిలోలు స్కిమ్ మిల్క్ పౌడర్ అంటారనమాట. దాంతోపాటు ఇంకో కేజీ వచ్చేసి మినరల్ మిక్చర్, ఈ ఎముకల పొడి కాకుండా ఇంకో మినరల్ మిక్చర్ ఉంటుందన్నమాట. అవి కూడా వేసుకోవాలి. దీంట్లో మనకు అన్నీ దొరక్కపోయినప్పటికీ మొక్కజొన్నలు అందుబాటులో ఉన్నప్పుడు 5 కేజీలు ఎక్కువ మొక్కజొన్నలు, కొందరికి సోయాబీన్ కేక్ అనేది దొరకదు, వాటి బదులు వేరేది సోయాబీన్ కేక్ అనేది ఏంటంటే ప్రోటీన్ కోసం యాడ్ చేస్తామన్నమాట. ఆ ప్రోటీన్ అనేది ఇంకా వేరే వాటిలో దేంతో దొరుకుతుందంటే కాటన్ సీడ్ కేక్ అనేది ఉంటుంది, అందులో ఎక్కువ దొరుకుతుంది. అదే కాకుండా పల్లి చెక్క అని ఉంటుంది, అంటే పల్లీల నూనె తీయగా మిగిలినది ఉంటుంది, దాంట్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్ కేక్ దొరకనప్పుడు కాటన్ సీడ్ కేక్ లేకపోతే గ్రౌండ్ నట్ కేక్ ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము తయారు చేసుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించినట్టయితే మనకి శరీర బరువు అనేది చాలా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కొన్నిటిల్లో తల్లి అనేది బిడ్డను జన్మించిన వెంటనే 1-2 రోజుల్లో చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. ఇలా చనిపోయిన వాటికి దూడలకి ఎలా మనం పాలివ్వాలి, ఎలా పోషించాలి, వాటికి నార్మల్గా దొరికే గేదె పాలు లేదా ఆవు పాలు పెడితే సరిపోతుందా అంటే కొన్నిసార్లు సరిపోదండి. వాటికి ఖచ్చితంగా మనము మిల్క్ రీప్లేసర్ అని ఒకటి ఉంటుంది. ఆ మిల్క్ రీప్లేసర్ని కూడా మనమే తయారు చేసుకోవచ్చు. వాటిని ఉపయోగించి ఆ పాలను బదులు ఇవి పెట్టొచ్చు అనమాట. ఈ మిల్క్ రీప్లేసర్ అనేది ఎలా తయారు చేసుకుంటామంటే ఇందులో కొన్ని గోధుమలు, పాలు, చేపల పొడి అంటే ఎండు చేపలు, ఫిష్ పౌడర్ అంట అనమాట. వాటిని మిక్సీకి వేసుకొని పొడి బయట మిశ్రమంలాగా దొరుకుతుంది, లేదా మనమైనా తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యూట్రిక్ యాసిడ్ అండ్ కొన్ని మినరల్ మిక్చర్స్ ప్యాకెట్ అది కలుపుకొని వీటన్నిటి మిశ్రమానికి కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని ఒక మిశ్రమం లాగా తయారు చేసుకొని వీటిని తాగిపించవచ్చు. ఇలా తాగిపించడం వల్ల కూడా ఆ పాల బదులు ఇవి సరిపోతుంది అనమాట. అది ఎంత పరిమాణం అనేది ఐడియా ఉంది? ఇంతే మనం చెప్పినట్టు ఇందాక 1/10 వంతు అని చెప్పాం కదా, 20 కేజీల దూడకి 2 కేజీలు. అది ఇంకా ఒక తదుపరి 2 వారాలు వచ్చేసి 1/15 వంతు ఆ పరిమాణంలోనే ఇవి తాగిపించుకుంటూ రావాలి. అలా తాగిపించుకోవడం వల్ల తల్లిపాలు లేని వాటికి కూడా వీటికి దానికి సమానమైన విలువ గల పోషకాలు, మినరల్స్, విటమిన్స్ అన్నీ మనకి వీటి ద్వారా లభిస్తూ ఉంటాయన్నమాట. ఈ పాలు పెడుతూనే ఈ పాల శాతం తగ్గిస్తూ ఈ కాఫ్ స్టార్టర్స్ అనే వాటిని పెంచుకుంటూ పోవాలి. ఇలా ఒక 2 నెలల వరకు పెంచుకుంటూ పోయిన తర్వాత 2 నెలల తర్వాత నుంచి మనము ఇంకా పచ్చిగడ్డి పెట్టడం అనేది మొదలు పెట్టవచ్చు. ఆ 2 నెలల ముందు వరకు పచ్చిగడ్డి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అరిగించుకునే శక్తి అనేది ఉండదు, దానివల్ల డయేరియా అవ్వడము ఇటువంటి కొన్ని ఇబ్బందులు అవుతాయి. అండ్ వాటికి ఆ శరీరంలో ఉండే వాటి జీర్ణ క్రియ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. అంటే ఫుల్గా డెవలప్ అవ్వదు, దాని లోపల జీర్ణ ప్రక్రియ ఇవన్నీ బాగా డెవలప్ అవ్వడానికి 2 నుంచి 3 మాసాలు 45 రోజుల నుంచి 75 రోజుల వరకు టైం పడుతుంది. ఈ పరిమాణంలో ఏంటంటే మనము ఎక్కువగా చాలా కాంప్లికేట్ ఉండే ఫీడ్ పెట్టుకోకూడదు. అంటే పచ్చగడ్డి ఏంటంటే డైజెషన్ అరగడానికి చాలా ఇబ్బంది అనమాట, చాలా ఎక్కువ శక్తి కావాలి కడుపులో కూడా. కాబట్టి అది 2 నెలలు దాటిన తర్వాత నుంచి మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఇలాంటి విషయాలు మొత్తం కూడా ఈ పశు పోషకులు గమనించుకొని ఈ దూడల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అంతే. ఓకే సార్, బాగుంది. మరి దూడల పెంపకంలో పోషణ ఎంత ముఖ్యమైనది, మరి దాని గురించిన వివరాలు రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. అంటే ఇప్పుడు మనము ఈ దూడల పెంపకంలో గల మెలకువలు, యాజమాన్య పద్ధతుల్లో భాగంగా దూడల్లో వచ్చే కొన్ని సాధారణ వ్యాధులు ఉన్నాయి. ఆ సాధారణ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్. ముఖ్యంగా మనకి దూడల్లో వచ్చేది మనము ఎన్ని యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ, ఎన్ని ఆహార శాస్త్రీయ పద్ధతులు పాటించినప్పటికీ కొన్ని రోగాలు అనేవి సీజన్ వారిగా కానీ, మనం పెట్టే మేతలో కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల కానీ, లేదా వాటి ఇమ్యూనిటీ సరిగా లేకపోవడం వల్ల కానీ కొన్ని రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి సర్వసాధారణము. ముఖ్యంగా ఏంటంటే కొన్ని పల్లెల్లో పెంచుకునేటప్పుడు ఇక్కడ కొన్ని చోట్ల నీట్గా ఉండవు అనమాట. కాలువ గట్లెమ్మడి కట్టేయడం కానీ, బయట ఉంచేయడం కానీ, అన్ని చోట్ల స్థలాన్ని బట్టి, పరిసరాలని బట్టి కూడా మనకి కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన వ్యాధులు ఏంటంటే నిమోనియా వ్యాధి, బొడ్డువాపు వ్యాధి, దూడల్లో మలబద్ధకం, అలానే నట్టల బెడద. ఈ 4 రోగాలు అనేవి చాలా సర్వసాధారణమైనవి అనమాట. ఇందులో నిమోనియా వ్యాధి అంటే ఏంటంటే ఇవి దూడలకి ముఖ్యంగా చలి, ఈదురుగాలులు,
పాకలు అనేవి పూర్తిగా మూసేయడము, గాలి వెలుతురు సరిగ్గా లేకపోవడము, జున్నుపాలు తాగించకపోవడము, ఇలాంటి కొన్ని కారణం వల్ల ఈ న్యూమోనియా అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. వీటికి ఏం చేయాలంటే మనము ఈ దూడలకి చలి ఎదురుగాలు లేకుండా చూసుకోవాలి. రాత్రిపూట ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇంటి లోపల పాక లోపల కట్ చేసి ఎటువంటి గాలి తగలకుండా పాక లోపల కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా న్యూమోనియా వచ్చిన వాటికి ఏంటంటే ఎక్కువగా జ్వరం ఉంటుందన్నమాట. జ్వరం వచ్చి శ్వాస పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అలా ఉన్నప్పుడు మనకి చాలా ఈ న్యూమోనియా వచ్చినప్పుడు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అయ్యి కొన్ని చనిపోతూ ఉంటాయి కూడా. కాబట్టి ఈ రోగం వచ్చినప్పుడు వెంటనే ఎప్పుడైనా కానీ సమీపంలో ఉన్న మీ పశువైద్యుడిని సంప్రదించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యం. దీంతోపాటు కాఫ్ స్కోర్స్ అంటారు, అంటే దూడల్లో నీళ్ళ విరోచనాలు. కాఫ్ స్కోర్స్ అంటే ఇవి ఈ రోగం కానీ వచ్చిందంటే కనీసం 90% దూడలు చనిపోతూ ఉంటాయన్నమాట. 10లో 8 నుంచి 9% దూడలు దీనివల్లే చనిపోతూ ఉంటాయన్నమాట. ఈ కాఫ్ స్కోర్స్ అనేవి అంటే దూడల్లో నీళ్ళ విరోచనాలు అనేవి ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా మనము ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడే వాటికి సరైన మేత పెట్టకపోవడం వల్ల వీటి వల్ల బలహీనమైన దూడలు పుడతాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ తట్టుకోలేవు. దానివల్ల ఈ విరోచనాలు అనేవి ఎక్కువ అవుతుంటాయి. దాంతోపాటు ఈ దూడలకు కూడా పుట్టిన తర్వాత కూడా వీటికి సరైన మేత పెట్టకపోవడం వల్ల అకస్మాత్తుగా ఎప్పుడైనా సడన్గా వచ్చే ఎన్విరాన్మెంటల్ ఈ వాతావరణ మార్పుల వలన, అలానే దూడల పాకలు కూడా కరెక్ట్గా శుభ్రంగా లేకపోవడం వల్ల జున్నుపాలల్లో అవి మనం తాగిపిచ్చే జున్నుపాలల్లో విటమిన్స్ కూడా కొన్ని సరిగా ఉండవు కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి రావడానికి ఎక్కువ ఒక అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వీటికి తగ్గించడానికి మనం నివారణ చర్యలు ఏం చేయాలి అంటే సరైన మేపు పెట్టాలి. దాంతోపాటు ఆహారాన్ని కూడా సక్రమంగా నీట్గా ఉండే చోట ఇవ్వాలి. దూడ పుట్టిన గంటలోపు జున్నుపాలు ఖచ్చితంగా తాగిపియాలి. అలానే పరిశుభ్రంగా ఉంచుకోవాలి పాక అనేది. ఎండ నుండి, వేడి నుండి, చలి నుండి, తీవ్రత నుంచి ఎక్కువ కాపాడుకుంటూ పాకల్లో తగినంత గాలి ఫ్లో అనేది అయ్యేటట్టు, అలానే వెలుతురు కూడా వెంటిలేషన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాంటి రోగం వచ్చినప్పుడు వాటికి వెంటనే ఎక్కువగా నీళ్లు, గ్లూకోజ్ వాటర్, ఎలక్ట్రాల్ పౌడర్స్ ఉంటాయి, దాంతోపాటు ఉప్పు ఇలాంటివి అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల వాటర్ రిటెన్షన్ అనేది బాడీలో పెరిగిపోయి ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోకుండా విరోచనాలు కాకుండా కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ దీంతోపాటు బొడ్డువాపు వ్యాధి. ఈ బొడ్డువాపు వ్యాధి అనేది సరైన యాజమాన్య పద్ధతులు మనం పాటించకపోవడం వల్ల ఎక్కువగా వస్తుంది. ఈ అయోడిన్ యూజ్ చేసి నీట్గా వాటికి తాడు కట్టి కత్తిరించకపోవడం వల్ల ఏమవుతుంది, ఎలా పడితే అలా తొక్కేసి ఎలా పడితే అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఆ బొడ్డు ద్వారా మనకి లోపలికి వెళ్తుంది. ఈ బొడ్డు ద్వారా లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ బొడ్డు చుట్టూ మొత్తం వాపు వచ్చేస్తుంది అనమాట. పిరికిడి సైజు ఇంకా పెద్దగా వాపు వచ్చేసి మనం లోపల కట్ చేసి కానీ ఏదైనా పిన్ని పెట్టి చూస్తే మొత్తం చీమ్ పట్టేసి ఉంటుంది లోపల. ఈ చీమ్ పట్టినప్పుడు కట్ చేసి బయటికి తీసినప్పుడు అది రిపీటెడ్గా అంటే ఓసారి తీసి క్లీన్ చేస్తాం, యాంటీబయాటిక్ వాడతాం, మళ్ళీ ఒక 10 రోజులకి 20 రోజులకి మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా కాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా దూడ పుట్టిన వెంటనే దాన్ని కరెక్ట్గా సరైన పద్ధతిలో వాటిని బొడ్డుని కత్తిరించాలి. ఇలా చేసి చూడడం వల్ల మనకి దీన్ని నివారించడానికి చాలా అవకాశం ఉందన్నమాట. అలానే దూడల్లో మలబద్ధకం. ఈ మలబద్ధకం అనేది దూడల్లో కూడా చాలా ఎక్కువగా సర్వసాధారణంగా కనిపిస్తుంది అనమాట. వీటిని మనం తగ్గించడానికి ఏం చేయాలంటే జున్నుపాలు కావాల్సినంత సరైన మోతాదులో తాగిపిస్తే ఇవి కలిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలానే దూడ తాగే పాలల్లో ఎప్పుడైనా కానీ మలబద్ధకం వచ్చినప్పుడు కోడిగుడ్డు సొన, ఇంగువ, బెల్లం ఇవన్నీ కలిపేసి ఒక 2-3 రోజులు తాగిచ్చినట్టయితే ఈ మలబద్ధకం కూడా తగ్గిపోతుంది అనమాట. ఇంకా అయినప్పటికీ తగ్గలేదనుకోండి వాటికి మనం ఎక్కువగా ఉప్పు నీళ్ళు తాగించాలి. లేదా ఎనిమా అంటే ఏంటంటే ఆ పేడ వేసే ప్లేస్లో నుంచి లోపలికి నీళ్లు పంపించేసి ఒక గ్లౌజు కానీ ఏదైనా వేసుకొని మీ సమీపంలో ఉన్న పశు వైద్యుని సంప్రదిస్తే వాళ్ళు లోపల నుంచి పేడ చేయబెట్టి తీసేస్తారనమాట. ఇలా 1-2 సార్లు చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది ఫ్రీ అయిపోయి కొంచెం మోషన్ అనేది నీట్గా అయిపోతుంది. దీంతోపాటు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే నట్టల బెడద, డీవార్మింగ్. ఈ నట్టలు రావడం వల్ల ఏమవుతుందంటే కడుపులో చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు జుట్టంతా ఊడిపోవడము, చర్మం అంతా పైలిపోవడము, దాంతోపాటు సడన్గా నొప్పి తీసినట్టు గిలగిలా కొట్టుకోవడము, కాళ్ళు దిలిచ్చేయడము, పడిపోవడము, మోషన్స్ అంటే విరోచనాలు చేసుకోవడము, ఇలా చాలా లక్షణాలు కనిపిస్తుంటాయి అన్నమాట. వీటికి ముఖ్యంగా మనము డీవార్మింగ్ అనేది చేయించుకోవాలి. దూడ పుట్టిన మొదటి డీవార్మింగ్ ఎప్పుడు చేయాలంటే 15 రోజుల లోపల చేయాలి. ఈ 15వ రోజు డీవార్మింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పైపర్జీన్ అనే డీవార్మింగ్ ఉపయోగించుకోవచ్చు అనమాట. వీటిని 1 kg శరీర బరువుకి 150 నుంచి 200 మిల్లీగ్రామ్ లెక్క ఉపయోగించుకోవచ్చు అనమాట.
దీంతో పాటు 15 రోజులకి ఒకటోసారి తాగిపించినప్పుడు నెక్స్ట్ 15 రోజులకి ఇంకోసారి తాగిపియాలి. తర్వాత అలా 3 నెలల వరకు, ఆ దూడ వయసు 3 నెలలు వచ్చే వరకు ప్రతి 15 రోజులకోసారి డీవార్మింగ్ అనేది వేయించుకోవాలి. 3 నెలల నుంచి 6 నెలల వరకు నెలకోసారి వేపియాలి. అలానే 6 నెలలు వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేపియాలి. ఇలా చేపియడం వల్లనే శరీరంలో దాని బరువు పెరగడం కానీ, అలానే త్వరగా ఎదికి రావడానికి కానీ, పాలు ఇవ్వడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే సార్, బాగుంది. దూడలలో వచ్చే సాధారణమైన వ్యాధులు, వాటి నివారణ చర్యలు కూడా రైతు సోదరులకు వివరంగా తెలియజేయడం జరిగింది. దూడల పోషణలో మేలైన యాజమాన్యం గురించి రైతు సోదరులకు మరి చిన్నదోర్నాల పశు వైద్యులు డాక్టర్ వైవివిఎన్ ఫణేంద్ర కుమార్ గారు మరి చక్కటి విలువైన సమాచారం అందించారు సార్. ధన్యవాదాలు. నమస్కారం సార్. ధన్యవాదములు.